అరే ఇటెట్ వస్తున్నా అన్న. ఎన్నో చూడండి హైవేలో. ఏమయ్యా బాలరాజు, ఎయిర్పోర్ట్స్ టు లెఫ్ట్ బిహైండ్ గర్ల్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక మోటోతో వీళ్ళు రైడ్ చేస్తున్నారు అనుకుంటా. రైట్ టైంలో ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ దాటిన తర్వాత ఫ్లైఓవర్ మీద పక్కన మామిడి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వేసినట్టు వీళ్ళు అయితే చెట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ఆర్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే టైం కరెక్ట్ గా 10 o'clock అయింది. సో ఇప్పుడైతే మాత్రం మేము మన బిఎస్వై గేట్ స్టోర్ లో ఉన్న అందరినీ అండ్ నేను అందరం కలిసి అయితే రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది యునెస్కో సైట్ గుర్తించినప్పటి నుంచి నేను వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎప్పుడు టైం కుదరలేదు. మనం వరల్డ్ రైడ్ చేస్తున్నాం కదా, లాస్ట్ ఒక 1.5 year కన్నా ఎక్కువ అయిపోయింది. సో వచ్చినప్పుడు ఇండియాలో ఇక్కడ వర్క్స్ ఉన్నా ఇవన్నీ ఇట్లా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మాత్రం ఫైనల్లీ టైం వచ్చేసింది. మన వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఎక్కడికైనా తీసుకొని పోదాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకెక్కడిక్కడ ఆలోచిస్తే ద బెస్ట్ ప్లేస్ అయితే నాకు అది అనిపించింది. వెళ్ళి అంతే చూసేసి ఆ టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని అన్ని ఇంకా కంప్లీట్ చేసుకుని రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మాత్రం వరంగల్ టెంపుల్ ఉంది కదా, 1000 pillar టెంపుల్. అండ్ రీసెంట్గా కిషన్ రెడ్డి గారు దాన్ని రెనోవేట్ చేసి అది లాస్ట్ వీకే 1000 pillar టెంపుల్ కరెక్ట్గా అయిందనమాట. ఇంతకుముందు కొన్ని పిల్లర్స్ ఏంటంటే అప్పుడు కొన్ని కూలిపోయి ఉన్నాయి. అవి మొత్తం కూడా మళ్ళీ యాస్టీజ్గా ఉన్న ప్లేస్లో పెట్టేసారు అనమాట. సో కుదిరితే అది కూడా చూసుకొని రిటర్న్ అయితే వచ్చేసేద్దాం. ఇంకేం లేట్ చేయకుండా ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నా. అండ్ వెంకట్ బ్రో వాళ్ళు అండ్ ఇంకా 2 కార్లు వస్తున్నాయి అనమాట. మరి వాళ్ళందరం మళ్ళీ మేమందరం మీటింగ్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాం అంటే వందన హోటల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మాది ఒక మీటింగ్ పాయింట్ బీబీ నగర్ పోయే రూట్లో, వరంగల్ పోయే రూట్లో అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత 1 kilometer తర్వాత లెఫ్ట్కి అక్కడ పెట్టుకున్న మీటింగ్ పాయింట్. అండ్ అక్కడ ఆగి అందరం ఫ్యూయల్ బ్రేక్ ఒక్కసారి తీసేసుకొని తిని స్టార్ట్ అయిపోతాం. బ్రేక్ఫాస్ట్ అట్లా అన్న కొంచెం నాన్ స్టాప్ ఇంకా వరంగల్ మన రామప్ప టెంపుల్ దగ్గర దాకా. అరే ఇటెట్ వస్తున్నా అన్న. ఆ పక్కన కాలేనాడు పోవచ్చు కానీ ఎదురుగా వచ్చి తిప్పుతున్నాడు. నేను మళ్ళీ గ్లౌస్ ఎక్కడ పెట్టినా మర్చిపోయినా. హైలైట్ ఏంటంటే ఒక చేయి గ్లౌస్ దొరికింది, ఇంకొక చేయి గ్లౌస్ దొరికింది. వేసుకుంటే కామెడీ ఉంటుంది అని చెప్పేసి వేసుకోలే. రూమ్ అంతా గజ్జి బిజీ ఉంది. ఇప్పుడే షిఫ్ట్ అయినా కొత్త రూమ్లోకి సదరాలి కొంచెం. ఇప్పుడైతే నేను వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నా. వరంగల్ క్రాస్ రోడ్ ఏమన్నా వరంగల్కి వెళ్ళే రోడ్లో ఉన్నా. సో అట్లా సర్వీస్ రోడ్లో నుంచి వచ్చి మళ్ళీ ఇట్లా యూటర్న్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఈ లేన్లోకి వెళ్తున్నా. వీళ్ళందరూ ముందు ఎక్కడున్నారో తెలియదు. ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి. అవతల రింగ్ రోడ్కి వెళ్తే అయిపోయేది అనుకుంటా. కానీ నేను అంటే సర్వీస్ రోడ్ అవతల సర్వీస్ రోడ్కి, కానీ అవతల సర్వీస్ రోడ్ ఉందా లేదా ఏమో నాకు ఐడియా లేదు అసలు. ఇటు రోడ్ కూడా ఇటు సైడ్ కూడా ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇక్కడ అందరం ఎవరు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇప్పుడు టైం 11 అవుతుంది కదా, తొందర ఎంత తొందరగా అయితే అంత తొందర బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోవాలి. ఎన్నో చూడండి హైవేలో. ఏమయ్యా బాలరాజు, ఫుల్ ట్యాంక్ పవర్ ఒకసారి ఇంకా ట్యాంక్ ఫుల్ చేపించేసుకుంటే నాకు తెలిసి వరంగల్ దగ్గర దాకా వస్తుంది అనుకుంటా, ఆ ఏరియా వరకు అప్రాక్సిమేట్లీ. వెంకట్ బ్రో వాళ్ళేమో జాగ్వర్లో వస్తారు. అండ్ ఇంకో కార్ వచ్చేసి షిఫ్టెడ్ 1500 అయిపోతుంది అనుకుంటా. 1500 కూడా పట్టదు, 1000 rupees చేసి. వందనాల దిందామా లేకపోతే 2 kilometers తర్వాత ఒకటి ఉందంట. ఎక్కడ వందన లేకపోతే 2 kilometers తర్వాత ఒకటి ఉందంట. ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ ఆపమను కూర్చోడానికి. వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవాలన్నారు సాయి వాళ్ళు. చలో ఇంకా బయలుదేరిపోదాం. జై శ్రీరామ్. వీళ్ళు ఎక్కడున్నారు? 1 kilometer ఇక్కడికి చెప్పినా రమ్మని. ఇక్కడ అన్ని బండ్లకు అయితే పెట్రోల్ కొట్టించేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ ఒక 5-10 minutes అయితే చాలు, ఇక్కడ అంతే అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక ఎక్కడ ఆపేది లేదు. డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామప్ప టెంపుల్. 178 kilometers చూపిస్తుంది. మ్యాక్సిమం అయితే నాన్ స్టాప్కి వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 178 అంటే 2 hours వెళ్ళిపోవచ్చు. కానీ కార్ వస్తుంది కాబట్టి మనతో పక్కన మెల్లకి వెళ్ళాలి కొంచెం. ఎయిర్పోర్ట్స్ టు లెఫ్ట్ బిహైండ్ బ్యాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్. అరే వీళ్ళు ఎక్కడున్నా ట్రాక్ చేయాలంటే నా ఎయిర్పోర్ట్స్ని ట్రాక్ చేస్తే చాలా తెలుస్తుంది. ఇదేందో కానీ కార్డుకి కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా ఇందాక నుంచి. ఇదేందో కనెక్టింగ్ అని పడుతుంది కానీ ఇంకా కనెక్ట్ అయితే కావట్లేదు. అండ్ ఈరోజు మన రైట్లో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ నాకు తెలిసి ఇట్లాంటివి ఇంకొక 2-3 వస్తాయి అనుకుంటా. అబ్బా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు ఫైన్లు చెక్ చేయడానికి. నాకు ఇంక ముందర నెంబర్ ప్లేట్ వేయలేదు.
ఓ ఇక్కడ చూడండి అంతా పోలీస్ చెక్కింగ్. డౌట్ వచ్చిన కార్స్ ఉంటాయి కదా, ఆపి చెక్ చేస్తున్నారు అనమాట. ఎలక్షన్ టైం కాబట్టి మనీ 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 గురి. అసలు ఏరియా అంతా ఇక్కడ దాకా కూడా మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది. ఇంకో 2-3 ఇయర్స్లో మొత్తం ఇక్కడ కూడా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. చూడండి ఇప్పుడు ఈ టోల్ గేట్ దాటినా కూడా మనం ఇంతవరకు ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫికే ఉంది. ఇదేంది ఆయన హారనా? నేను కార్ హారనా ఏదో లారీ హారనా అనుకున్నా. ఇక్కడ ఒక కిల్లా కనిపిస్తుంది చూసారు కదా. సో ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మన భువనగిరి ఫోర్ట్ అనమాట. అరే కరెక్ట్గా మంచి వ్యూ ఉన్నప్పుడు నేను కెమెరా ఆన్ చేసిన, కెమెరా ఆన్ అయ్యేలోపు నేను కిందికి వచ్చేసిన మళ్ళీ. ఆల్రెడీ ఇప్పటికీ కొంతమంది దీనిపైన ఇంకా ట్రెక్కింగ్ కూడా చేస్తారు. అంటే కరెక్ట్గా దాన్ని రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ కాదు సారీ, అది రాక్ క్లైంబింగ్ దీనిపైన చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే మన యాదగిరి గుట్ట. అండ్ నేను ఈరోజు డేట్ వచ్చేసి March 23, 22 వెనక ఎవరో రైడర్ వస్తున్నారు. ఓకే ఏదో కేరళ రిజిస్ట్రేషన్ చూసారు కదా. ఇదే పెద్దది, చాలా పెద్ద గుట్ట. దీనిపైన టూరిజం డెవలప్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మనం ముందుకెళ్తే మళ్ళీ ఓకే గర్ల్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక మోటోతో వీళ్ళు రైడ్ చేస్తున్నారు అనుకుంటా. KL 41 ఎకాబా 41 అంటే త్రిశూర లేదా కొట్టాయమా ఏందా మరి ఇక్కడ. ఇది రైడ్ విత్ ఏ పర్పస్. సో అట్లా మొత్తం స్టిక్కర్ వేసుకొని వెళ్తున్నారు. కలిసి రైడ్ చేద్దాం. వీళ్ళు వెనక వస్తున్నారు అక్కడ ఎక్కడో. ఇక్కడెక్కడ వద్ద చూడండి, ఇక్కడ కూడా వెంచర్ కొట్టేసారు. ఇదేంటి తాజా టిఫిన్సా? ఇదేంటి తాజా టిఫిన్సా? ఓకే 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 ఇది తిన్నా నేను వెంకట్ బ్రో అన్న తిన్నా. అరే ఇందాకేదో ఇక్కడ వచ్చి ఆగినా అయిపోయేది కదా. వెంకట్ బ్రో ఆగుతలేదు అసలు. ఇక జాగ్వర్ వేసుకొని కొడతానే ఉన్నాడు. కకృతిగా స్వీట్ తిన్నా దగ్గు వస్తూనే ఉంది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, టీం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. మీకు అక్కడ చూపిస్తాం మళ్ళీ అందరినీ. మన టెంపుల్ దగ్గర దిగిన తర్వాత అందరినీ చూపిస్తా. నాకు తెలిసి మీరు అందరూ మ్యాక్సిమం రీల్స్లో కొంతమందిని చూసే ఉంటారు. యాదగిరి గుట్ట వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం మనం బ్లాగ్ కూడా చేసినాం కదా. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ప్రకారం ఏంటంటే యాదగిరి గుట్ట కవర్ చేసుకొని అండ్ ఇంకా వేరే దగ్గర అక్కడ ఒకసారి అక్కడ అన్నీ కవర్ చేసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ కుదరలేదు. అండ్ నెక్స్ట్ కుదిరితే మళ్ళీ మన వాళ్ళందరినీ శ్రీశైలంకి తీసుకొని వెళ్ళాలి. శ్రీశైలం అండ్ ఇంకా నెక్స్ట్ కుదిరితే ఇంకా లదాఖ్. ఇప్పుడు కాదు, తర్వాత మన సౌత్ ఆఫ్రికా రైడ్ నుంచి వచ్చిన తర్వాత. ఆడూరి గ్రూప్ అయిపోయింది. అప్పుడు ఒకసారి ఇక నేను వెంకట్ బ్రో ఇక్కడ అనాథాశ్రమం ఉంటే ఇక్కడ డొనేట్ చేసినాం. అప్పుడు కొంచెం మేము వీడియో తీయలే ఏం తీయలే, బట్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. నేను వెంకట్ బ్రో ఇంకెవరు వెళ్ళినాం, ఒక 4 వెళ్ళినాం 5 వెళ్ళినాం. బ్లాగ్ చేసినాం బట్ అది రికార్డ్ చేయలేదు. ఓకే టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 12:30 అయింది. అండ్ టెంపరేచర్ వచ్చేసి కరెక్ట్గా 35 degrees అయితే ఉందన్నమాట. అబ్బా ఇదేంటి ఇప్పుడు 35 degrees అని చెప్పినా లేదా, మంచి చల్లని గాలి వచ్చింది. ఇదంతా మొత్తం చెట్లు ఇవన్నీ ఇచ్చేది అన్నీ ఉన్నాయి కాబట్టి. ఎవరిదో మ్యాంగో గార్డెన్ ఉంది, సూపర్ ఉంది. ఇంకో పక్కన కూడా 1 acre ఉంది, దానికి కూడా మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టినట్టు. అంటే కొంచెం నాకు తెలుస్తుంది అన్నమాట 1 acre 1/2 acre ల్యాండ్ ఏందనేది కొంచెం చూసి కొంచెం అయితే చెప్పగలను, కొంతవరకు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ వస్తుంది చూడండి. ఇంతవరకు నాకు ఒక్క ట్రైన్ కూడా కనిపించలే. మన అదృష్టం ఏంటంటే ఈ రోడ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా పోతుంది అనమాట. నేను చూస్తున్నా ఒకటన్నా తగులుతుందేమో, చూద్దాం అని అటు లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఈ రోడ్లోనే ఏ రోడ్లోనే తగిలింది, ఒక 4-5 times మాత్రమే తగిలింది అంతే. ట్రైన్ వందే భారత్ కాదు, నేను వందే భారత్ జస్ట్ జనకంలో మొన్న అది ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంటే అప్పుడు చూసిన అంతే.
ఇంకా వరంగల్కి 68 ఉంది. మన డెస్టినేషన్కి ఒక 110-120 మధ్యలో ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం వెళ్ళేటప్పుడు వరంగల్ సిటీ లోపలికి అయితే వెళ్ళట్లేదు. వరంగల్ బైపాస్ ఉంటుంది కదా, బైపాస్లో నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట టెంపుల్ దగ్గరికి. ఇది కూడా ఇంకొక వెంచర్, అక్షర ఎన్క్లేవ్ అంటే. ఎక్కడ చూసినా వెంచర్లు, ఎక్కడ అసలు మొత్తం హైవే ఉందంటే కథ వెంచర్ కొట్టాల్సింది అన్నట్టు అయిపోయింది. నైట్ టైంలో ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ దాటిన తర్వాత ఫ్లైఓవర్ మీద ఏదో జస్ట్ ఏదో చిన్న చిన్న పెట్టిరు అంతే. ఇక్కడ చూడండి పక్కన మామిడి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వేసినట్టు వీళ్ళు అయితే చెట్లు, పెద్ద చెట్లు. ఇటు సైడ్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. పోండి హైవే పక్కన బిట్లు కేక అట్లా ఫామ్ గార్డెన్ అంటే ఇంత మంచి నేషనల్ హైవే పక్కన ఉందంటే కేక ఇంకా అమ్మా. ఇప్పుడే చూసినా నేను ఫోన్ తీసుకొని 120 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా గట్టి కొడితే 10 నిమిషాలు కానీ ఇక మన వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి అది అవ్వదమ్మా. వరంగల్, ఘన్పూర్, జనగాం. జనగాం వచ్చేసినాం అప్పుడే. అరే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ అన్న ఉంటారు, కలిసిపోదాం టైం ఉంటే, నాకు గుర్తుంటే. ఇట్లాంటి జంక్షన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.